ఉన్న ఉద్యోగంతో పాటు ఇల్లు పోయింది. ఇప్పుడేం చేయాలి? ఆ, లక్కుకు ఫోన్ చేస్తే ఆ. హలో. లక్కు, నేను సచిని. హే సత్య, నువ్వు రమణని కొట్టావా? ఆ న్యూస్ అంతలోనే నీ దాకా ఎలా వచ్చిందే? నేను కొట్టినప్పుడు మన వాళ్ళెవరూ చూడలేదే. వాడే చెప్పాడు. ఓహో, రమణే వచ్చి చెప్పాడా? చెప్పడమే కాదు, వార్నింగ్ కూడా ఇచ్చాడు. నీకా? కాదు, నీకు. నేను కొట్టినప్పుడు ఏం చేస్తున్నాడంట? షాక్తో నోరు పడిపోయిందంట. అక్కడ సీన్ క్రియేట్ చేయడం ఇష్టం లేక తను వదిలేసాడేమో. వాడికి అంత సీన్ లేదులే. సత్య, ఎందుకైనా మంచిది నువ్వు కొంచెం కేర్ఫుల్గా ఉండవే. కేర్ఫుల్ గురించి రమణగాడికి చెప్పు, నాకు కాదు. ఇక వాడి గురించి వదిలేసి ముందు మన గురించి మాట్లాడుకుందామా? చెప్పు. జాబ్ పోయిందే. మాట్లాడుకుందామని చెప్పి షాకులు ఇస్తావేంటి? షాక్ కాదే, నిజం. జాబ్లోంచి వాళ్లే నిన్ను తీసేశారా, లేక నువ్వే వదిలేసి వచ్చేసావా? ఏదైతేనే జాబ్తో పాటు షెల్టర్ కూడా పోయింది. మీ రూమ్లో ఉండడానికి ఏర్పాటు చేయవే ప్లీజ్. అమ్మో, మా రూమ్లో అయితే 1 మినిట్ ఆంటీ ఒప్పుకోదేమో. 1 మినిట్ ఆంటీయా? పేరేంటి విచిత్రంగా ఉంది. మనిషి ఇంకా విచిత్రంగా ఉంటుంది, చాలా స్ట్రిక్ట్. మరిప్పుడు ఎలాగే? ఆ ఆంటీకి అప్పు బాగా క్లోజ్, దాంచేత రికమెండ్ చేయిస్తే ఒప్పుకోవచ్చేమో అని నా ఫీలింగ్. ఇప్పుడే అప్పుకి ఫోన్ చేస్తాను. ఏదో ఒకటి తొందరగా చేయి. ఉంటాను. హలో అప్పు, ఏం చేస్తున్నావు? ఫ్రూట్స్ తింటున్నాను. ఎప్పుడూ నీకు తినే పనేనా? సరే, నేను నీతో మాట్లాడాలి, అర్జెంట్. ఇప్పుడే వస్తున్నా.